వారాహి నవరాత్రులను గుప్త నవరాత్రులంటారు. రాత్రి సమయాల్లో చేస్తారు కాబట్టి వీటికి గుప్త నవరాత్రులని పేరు. ఆషాఢ మాస పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చే నవరాత్రులను శ్రీ వారాహి నవరాత్రులు అని పిలుస్తారు. శ్రీ లలితాదేవి యొక్క దండనాయిక శ్రీ వారాహి మాత. ఈమె రక్షణ శక్తి. ఎంతటి ఘోర కష్టాల్లో ఉన్నవారైనా ఈ తల్లిని స్మరించినంత మాత్రాన ఉద్ధరింపబడతారని శాస్త్రవాచనం. ॐ वररूपिण्यै नमः। ॐ क्रोडाननायै नमः। ॐ कोलमुख्यै नमः। ॐ जगदम्बायै नमः। ॐ तारु ఆషాఢ నవరాత్రులు అమ్మవారి అనుగ్రహం కోసం పూజించాలి, ఆరోగ్యం కోసం పూజించాలి. ఆమె భూదేవికి మరో రూపం, వరాహి స్వామి యొక్క శ్రీ రూపం. లలితాదేవి యొక్క దండిని రూపం వారాహి మాత. ఈమె అన్యాయాన్ని ఎదిరించి చెడును శిక్షించి ఆశ్రితులకు రక్షణ ఇచ్చే దేవత. ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు, శత్రు సంహారం జరుగుతుంది. రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది, పాడి పంటలు నీటిని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి మంత్రం సిద్ధిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. వారాహి దేవతను మాతృకా దేవత అని కూడా అంటారు. సముద్రపు లోతులో దాచిపెట్టబడిన భూమిని బయటకు తెచ్చిన అవతారమే ఇది. అలాగే వారాహి కూడా మనిషిలో దాగి ఉన్న ఆత్మతత్వాన్ని బయటకు తెచ్చి యోగ సిద్ధిని ఇవ్వగల విద్య. అతి బలవత్తరమైన శక్తి. సమస్యలను కూకటి వేర్లతో పేకలించి పారేయగలదు. వారాహి మాతని రాత్రి వేళల్లో పూజించాలి. శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్త మాతృకలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. దుష్ట శిక్షణ కోసము భక్తులకు కాచేందుకు ఈ సప్త మాతృకలు సిద్ధంగా ఉంటారు. వీరిలో ఒకరైన వారాహి దేవత వారాహుని స్త్రీతత్వం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘ వర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహ ముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయ వరద హస్తాలతో శంఖము, పాసము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది. వారణాసిలో ఉన్న ఈమె ఆలయానికి ప్రాధాన్యత ఎక్కువ. ఈమె వారణాసికి గ్రామ దేవత కూడా. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలిత సహస్రనామంలో కనిపిస్తుంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తుంది వారాహి. వారాహి మాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయన్నది భక్తులకు అనుభవమయ్యే విషయం. అంతేకాదు, ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపుర, స్వాదిష్టాన, మూలధార చక్రాలను ప్రభావితం చేస్తుంది. వారాహిదేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయి. బౌద్ధ మతం వారు వజ్ర వారాహి మాతగా పూజిస్తారు. ఈమె ఉత్తర దిక్కుకు అధిదేవతగా కొలువైంది. వారాహి మాత చేతిలో నాగలి, రోకలి ఉంటుంది. నాగలి భూమిని దున్ని సేద్యానికి సంకేతం ఈ తల్లి. రోకలి పండిన ధాన్యాన్ని దంచి మనకు ఆహారంగా మారడానికి సంకేతం. ఇది బాహ్యార్థం. అంతరార్థం ఏమిటంటే అహంకార నివారించే జ్ఞానం ప్రసాదిస్తుందని. ప్రతి మనిషిలోనూ వారాహి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుంది. ఇచ్చ జ్ఞాన క్రియా శక్తులలో క్రియాశక్తి రూపమే వారాహిదేవి. అయితే ఈ మాతని ఆషాఢ పాడ్యమి నుంచి వారాహి నవరాత్రులలో కొలుస్తుంటారు. పంచమి దండనాద సంకేత, సమయేశ్వరి సమయ సంకేత, వారాహి పోత్రిని, వార్తాలి, శివ ఆజ్ఞ చక్రేశ్వరి, అగ్నిష్ణు అన్న ఈ 11 నామాలు చదువుకున్న చాలు ఈ 9 రోజులు. లేదా కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత విశుక్ర ప్రాణహారణ వరాహి వీర్యనందిత అన్న లలిత నామాల్లో కూడా అమ్మవారి స్తోత్రం చేస్తే ఫలితాలు ఉంటాయి.